హైడ్రాని స్వాగతిస్తున్నారు అందరూ. కొంతమంది ఎవరో విమర్శించవచ్చు, కానీ నిజంగానే ఇది కేవలం 3-4 రోజుల్లో అలా తూతుమంత్రం అనిపించేసి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయిన దాకా అట్లా ఏదో డైవర్ట్ చేసి అందులో కొంచెం ఓట్లు రాబట్టుకున్న తర్వాత దీన్ని పూర్తిగా మర్చిపోతారా, లేదా కంటిన్యూ చేస్తారా? ఎందుకంటే జిల్లాల నుంచి కూడా రకరకాలైనటువంటి వింతలు వస్తున్నాయి మీకు. ఇక్కడ కూడా చేయండి, అక్కడ కూడా చెరువులు కబ్జాలకు గురైపోయినాయి, అక్కడ కూడా నాళాలకు కబ్జాలకు గురైపోయినాయి, చాలామంది నిరాశ్రయులు అయిపోతున్నారు. సో ఇలాంటి వాటి అన్ని ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి ఏ నిర్ణయం తీసుకోబోతుంది ప్రభుత్వం? ముందుగా యోటి ప్రేక్షకులకు, ప్యానల్ పెద్దలకు మీకు నమస్కారం అండి. మొదటగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పునర్నిర్మాణం అన్నారు. నవ తెలంగాణ నిర్మాణం, నవ తెలంగాణ పునర్నిర్మాణం, తెలంగాణ పునర్నిర్మాణం. మరి ఈ దిశగా గతంలో ఉన్నటువంటి పెద్దలు, మరి నాటి ముఖ్యమంత్రి గారు తీసుకోవాల్సినటువంటి ముఖ్యాంశం ఇదే. కబ్జాలు, మరి చెరువుల పునరీకరణ, మిషన్ కాకతీయ అన్నారు. మిషన్ కాకతీయలో భాగంగా చెరువులు పూడికలు తీసినందుకు కానీ మళ్ళీ ఆ పూడికలకు సంబంధించి పక్కన ఉన్నటువంటి ఎఫ్టీఎల్కి సంబంధించి బఫర్ జోన్లకు మించి కూడా కట్టినటువంటి కట్టడాల మీద ఆ రోజు తీసుకోవాల్సిన అంశం ఉండే. ఒక ఉద్యమకారుడు, ఒక చేసేది ఉండే, కానీ ఆయన చేయలేని పని ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి చేస్తాం. శిష్యుడే అంటారా? ఎస్, ఎందుకంటే 2002 నుంచి కూడా 6 వరకు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. కాబట్టి ఏదైతే ఆకాంక్ష ఉందో, తెలంగాణ ఆకాంక్ష ఏర్పాటు తర్వాత పునర్నిర్మాణం ఉందో, నవ తెలంగాణ నిర్మాణం ఉందో, దానిలో భాగంగా చేయాల్సిన అంశాలు చాలా ఉండే. మా పెద్దసారు ఉద్యమకారులను, పార్టీ కోసం పనిచేసినాను, ఎట్లయితే విస్మరించి దొంగను లంగలు బక్కలు చేసుకున్నాడు, అదేవిధంగా మర్చిపోయాను. నేను కాపుల కుక్కలా ఉంటా, లేకపోతే నేను చెరువు కాడ నిలబడి నేను చేపిస్తా, ఆనకట్ట కాడ నిలబడి నేను వ్యవసాయం చేపిస్తా మరి అన్నటువంటి పెద్దసారు మరి ఆయన మర్చిపోయిన దాన్ని ఇది చేస్తున్నాడు. ఒక ముఖ్యమంత్రి పదవి, ఎవరే కానీ ఒక ముఖ్యమంత్రి పదవిని పోగొట్టుకోవాలనుకోరు. చిన్న జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్కి రాజీనామా చేయ తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు మేము ఎమ్మడి పడితే ఎవరు చేయలే. అలాంటిది ముఖ్యమంత్రి పదవి అంటే చిన్న పదవి కాదు. కాబట్టి అది ఆ పదవి ఉంటుంది, పోతే అనే ఒక ధైర్యంతోన ఒక పాలమూరు బిడ్డ చేస్తుందంటే దాన్ని అందరూ కూడా అప్రిషియేట్ చేయాలి, స్వాగతించాలి. ఇది ఒక అన్ని రాష్ట్రాలకు, అన్ని దేశానికే ఆదర్శం. ఇది రాజకీయంలో మరి ఎలక్షన్ల టైంలో ప్రజాక్షేత్రంలో ఆ 15 రోజులు 20 రోజులు ఉంటాయి. ఓటు బ్యాంక్ కోసం రకరకాల మాట్లాడచ్చు. అయిపోయిన తర్వాత ప్రజా సంక్షేమం, ప్రజల విధానం, ప్రజల కోసం చేసేటువంటి అంశాలు, అది వ్యవసాయ రంగం కావచ్చు, మరి నీటి రంగం ప్రాజెక్టులే కావచ్చు, అదేవిధంగా ఉద్యోగ నిర్మాణాలు కావచ్చు, అనేక రంగాల్లో మరి సాంఘిక సంక్షేమ రంగాలు, అన్ని రంగాల్లో మరి ముందుకు వచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి ఒక ముఖ్యమంత్రి గారంటే ఒక రాష్ట్రానికి పెద్దన్న పాత్ర, దేశానికి పెద్దన్న పాత్ర ప్రధానమంత్రి. కాబట్టి ఒక నిర్ణయం తీసుకున్న దాంట్లో దమ్ము, ధైర్యం, కలేజ ఉండగలగాలి. ఆ కలేజ కలిగినోడు రేవంత్ రెడ్డి. మరి ఇంతకుముందుకు ఎవడు చేయలే? మరి ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చాలామంది ముఖ్యమంత్రులు పెద్ద పెద్ద మనగాళ్ళు ఉన్నారు, మరి ఎందుకు చేయలే? కాబట్టి ఇవన్నీ ఆలోచించాల్సిన పరిస్థితి. కాబట్టి ఈరోజు హైదరాబాద్ ఒకటే కాదు, ఇందాక అన్నగారు అంటున్నారు ఎలక్షన్ల కోసం అంటే హైదరాబాద్లో ఎలక్షన్లు లేవు. ఇది హైడ్రా టెట్రా కాదు. టెట్రా పెట్టేస్తే మొత్తం తెలంగాణ అవుతుంది. అది కావాలని చెప్పేసి మహబూబాద్, ములుగు నుంచి, అదేవిధంగా మిగతా పాలమూరు నుంచి, మిగతా జిల్లాల నుంచి కూడా అడుగుతున్నారు. అంటే ఈ అంశాలు చాలా ఉన్నాయి. పెద్దలు ఉన్నారు, వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళు దాదాపుగా 40 సంవత్సరాలు ఉద్యోగంలో ఉన్నారు, రెవెన్యూ శాఖలో పనిచేసారు, డిప్యూటీ కలెక్టర్గా పనిచేసిన ఆయన. వారికి తెలుసు రాజకీయాలు వేరు, ప్రజా వనరులు కాపాడుకున్న వేరు. ప్రజా వనరులు, ప్రజల సంపద, ఈ ఖనిజ సంపద, ఇక ఉన్నటువంటి ఈ సంపదను కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుని మీద ఉంది. కానీ గత 60 ఏళ్ళుగా మీరు అధికారం ఉన్నారు అంటే కొన్ని అంశాల మీద ఉంటుంది. కాబట్టి అవన్నీ చూసే కదా. గతంలో 10 అధికారం ఉన్నారు, మొత్తం మాడుతున్నాడు. రాజశేఖర రెడ్డి గారు కూడా 78 సంవత్సరాల పరిపాలన మాడుతున్నారు. గతంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి సాహసం చేస్తుండ్రు. అంటే ఇప్పుడు ఒకటి సార్, పర్మిషన్ అనేది కొంతవరకు ఇస్తారు. ఇప్పుడు G+2 పర్మిషన్ ఇస్తారు, మరి కొంతమంది G+3 చేస్తారు, 4 వేస్తారు. ఇవన్నీ నడుస్తున్నాయి వ్యవహారం అంతా. ఇక స్వతహాగా అన్న బిల్డర్ కాబట్టి ఆయన ఇంకా ఎక్కువ తెలుసు, ఇంకా ఎక్కువ తెలుసు బిల్డర్ కాబట్టి. కానీ ఈ అంశంలో ఇట్టున్న సందర్భంలో రాజకీయ కోణం వేరండి, అయిపోయింది రాజకీయాలు. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లు ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లు గ్రామాల్లో ఉంటాయి. పంచాయతీ ఎలక్షన్లు అవి
ఇది పట్టణ ఎలక్షన్లు కాదు. అందుకని స్థానిక సంస్థల ఎన్నికలు అన్నాను అందుకని. కాబట్టి ఆ స్థానిక సంస్థలు ఈ పట్టణ గ్రేటర్ వేరు, అవును, గ్రేటర్ వేరండి. గ్రేటర్ మున్సిపాలిటీ కానీ గ్రేటర్ కార్పొరేషన్ కానీ వేరు. జిల్లాల నుంచి కూడా వినతులు వస్తున్నాయి కాబట్టి వినతులు వస్తున్నాయి. అక్కడ కూడా ఇంపాక్ట్ ఉంటుంది కదా, తప్పదు. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఒక దగ్గర క్లిక్ అయిందంటే మాకు కూడా కావాలంటారు. అవును, ఒక దగ్గర ఒక వస్తువు సేల్ అవుతుందంటే మంచిగా ప్రజాదరణ పొందిందంటే మాకు ఉండాలని అంటారు. కాబట్టి ఆ అంశం మీద నడుస్తుంది ఈ వారం. కాబట్టి ఈరోజు చేసిన పని ఏంటంటే ఒక సివిల్ ఇంజనీర్ ఉన్నటువంటి వాళ్ళు కానీ మిగతా మేధావులని వాళ్ళు కానీ మరి ఇంటెలెక్చువల్స్ కానీ ఫోర్త్ ఎస్టేట్స్ కానీ ఈరోజు అప్రిషియేట్ చేస్తూ కూడా వారికి మద్దతు పలుకుతున్నారు. ఇప్పుడు ఒక దారిలో పోతున్నప్పుడు అక్కడ చిన్న చిన్న అంశాలు జరుగుతాయి, వాటిని కూడా క్రోడీకరించుకొని జరుగుతుంది. ఈరోజు పాతిమ కాలేజ్ ఉంది, మల్లాడి గారి కాలేజ్ ఉంది, మరి మిగతా పల్లగారు ఉంది, యూనివర్సిటీ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఏంటంటే ఇప్పుడు విద్యా సమస్యలు ఆ వాటి మీద కూడా మనం ఫోర్త్ ఎస్టేట్తో పాటు జ్యుడిషియల్ని కూడా వారిని మనం గౌరవించాలి. జ్యుడిషియల్ ఉంటే అంశం కొన్ని ఉన్నాయి, కక్ష సాధింపు చర్య కాదు. గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కోర్టు తీర్పిస్తే కూడా ఏం చేస్తుంది, కోర్టు కొడుతుందా అనేటువంటి అంశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అట్లా కాదు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి, రాజ్యాంగాన్ని పరిరక్షించాలి, రాజ్యాంగం ఆర్టికల్స్ అన్నీ కూడా ప్రజలకు అమలు పరిచే విధంగా ఉండాలి. కాబట్టి ఈరోజు ప్రజాప్రభుత్వంలో ప్రజాపాలన నడుస్తున్నది. మేము గత ప్రభుత్వం చూసినాం, ఉన్నాం, కానీ ఏం జరిగింది అనేది తెలుసు మాకు. ఎన్నో సందర్భాల్లో బాధపడ్డ రోజులు ఉన్నాయి, ఎవరికి అన్యాయం జరుగుతుంది కదా. కాబట్టి చెప్తున్నాం మేము, అనుభవం ఉంది కాబట్టి అక్కడ అన్యాయమైన కాబట్టి చెప్పగలుగుతున్నాం. అన్నగారు ఇంకోటి బాగా గుర్తు చేశారు, మా కార్యకర్త మీద దాడి జరిగిందంట ఆడ క్లుప్తంగా. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అంశం ఇది తెలవాలి, యోటీ ద్వారా తెలవాలి. బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి కార్యకర్తలారా, నాయకులారా, టీఆర్ఎస్ ఉద్యమకారులారా, 22 సంవత్సరాల పార్టీలో ఉన్నటువంటి ఒక నాయకుడిగా, ఒక దళిత బిడ్డగా, విద్యార్థి నాయకుడిగా, ఒక ప్రైవేట్ ఉద్యోగ సంఘం నాయకుడిగా విన్నపం చేస్తాను. నేను పొద్దునే ఒక వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ ఈరోజు మేము యోటీ ద్వారా విన్నపం చేస్తున్నాం. చెప్పండి, ఎప్పటికైనా మనల్ని వాళ్ళు వాడుకుంటారే తప్ప వాళ్ళు ఉపయోగపడేటువంటి అంశం లేదు. వాళ్ళు మనకు పడరు, ఆ నాయకత్వం ఉపయోగపడదు, వాడపడుతున్నాం మనం. దానిలో భాగంగా సంతోష్ రెడ్డి నా తమ్ముడు 16 సంవత్సరాలకి నా జూనియర్. ఈరోజు నిన్న కాలుకు దెబ్బ తాకింది, ఎవడు ఉట్టలే. ఏదైతే వెహికల్ ఉందో హరీష్ రావు గారు వెళ్ళే వెహికల్ హడావిడిలో కాలు టైర్ మీద ఎక్కింది. దాన్ని ఇక మా వాళ్ళు తెలుసు కదా ఎట్లుంటుంది మా హరీష్ రావు గారు రాజకీయం, దాన్ని ఇళ్ళ కథ మప్పిలి అని రాజకీయం వాడుతున్నారు. అది నిన్నతో సాయంత్రం అయిపోయింది, అది క్యాసెట్ మళ్ళీ వేసలేరు, తెలిసిపోయింది అక్కడ. కానీ మిగతా కార్యకర్తలకు ఏముంటుంది, ఎన్నో ఫోన్లు, నాకు ఫోన్లు, పాతలు, మెసేజ్లు, సోషల్ మీడియాలో ఇట్లా లేదు తమ్మి అని ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మా ప్రైవేటు ఉద్యోగ సంఘం వాళ్ళని పంపించి ఆ ఏరియాలో మరి మాట్లాడితే జరిగిన సంఘటన ఇది. మా వాళ్ళకి ఉత్సాహం ఎట్లుంటుందంటే, మా కేసీఆర్ పోయినా, కవితం పోయినా, నేను కానీ, అన్న కానీ మేము ఎమ్మరుగుతుంటాం. ఎందుకంటే అభిమానంతో కొంత మేము కనిపించాలి వాళ్ళకు అని, కొంత ఆ దృష్టిలో పడాలని అని కొంత భాగంలో తమ్ముడు సంతోష్ రెడ్డి కాలు టైర్ కింద పడ్డది. ఇంకో మిత్రుడు ఉద్యమకాడు ఎమ్మడే లాగేశాడు, లేకపోతే ఉన్న కాలు పోతుంది. కానీ ఇలాంటి పరిస్థితి ఉంది. ఆ కార్లో కూర్చున్నారు, ముందర హరీష్ రావు కూర్చున్నారు, వెనక సబితమ్మ కూర్చున్నది, జయశెట్టి గారు కూర్చున్నారు, మరి పెద్దరాజులు ఎంపీ గారు కూర్చున్నారు. ఇది పరిస్థితి అండి. ఎప్పటికైనా కూడా నాశనం అయ్యేది కార్యకర్తనే, నష్టపోయేది ఉద్యమకారుడే. అది అప్పుడు తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి 14 దాకా కావచ్చు, 14 నుంచి 3 దాకా కావచ్చు, నిరంతరం నష్టపోయేది కార్యకర్తనే. కాటరాజు గారు కావచ్చు, రోషన్ పాల్ గారు కావచ్చు, మా బత్సీనాన్న కావచ్చు, ఇలా చెప్పుకున్న 130 మంది, బొమ్మ రామూర్తి గారు కావచ్చు, ఇలాంటి హృదయాలు ఎన్నో కలిసిపోయినాయి. కానీ ఇప్పుడు కూడా పార్టీ ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీలో గమనించుకోవాలి. ఇప్పుడు కూడా ఏంటంటే కార్యకర్తలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేసేది. ఇప్పుడు వాళ్ళకి 2 పిల్లలు, అని పరిస్థితి ఏంది? కిమ్స్లో ఉన్నాడు, ఇప్పుడు కిమ్స్లో ఉన్నాడు, పరిస్థితి ఏంది? ఉద్యమం జరిగినప్పుడే తలవాలలేదు, ఉద్యమ నేపథ్యంలో ఎవరిని కూడా రాయదగలేదు, మరి ఇప్పుడు ఒక్కరికి ఎట్లా జరుగుతుంది? కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. అన్నదారు నీకేం చెప్తారంటే, ఇప్పటికే ఉన్నటువంటి ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో, కార్యకర్తలు ఉన్నారో, కాపాడుకున్న బాధ్యత నీ మీద, నా మీద ఉంది. ఎందుకంటే యు ఆర్ మై సీనియర్, 90 బ్యాచ్, నేను 91 బ్యాచ్. కాబట్టి యువత ధర ఒక అవకాశం వచ్చి చెప్తున్నా, మిత్రులారా దయచేసి ఎక్కడ ఆవేశపడకండి, ఎక్కడ ఇక వాళ్ళ కన్నులు పడాలని మనం మస్తు పడ్డాము, రెండు కన్నులు పడ్డాము, చేసింది ఏం లేదు, పీకిచ్చింది ఏం లేదు. చెమట సుక్కలు పోయినాయి, నెత్తుడు సుక్కలు పోయినాయి, అన్ని వయసే పోయింది, వయసే తారిపోయినాయి.
అందరిది అన్నది నాది అంత వయసు దారిపోయింది, ఇంకేముంటుంది. కాబట్టి ఆవేశపడకండి. బాబామరుదులు బాగానే నాటకాలు ఆడతారు, కృష్ణార్జునులు వేష పాచకులు బలి కాకండి మా లెక్క. కాబట్టి విజ్ఞప్తి చేస్తాం. దీని మీద నేను కూడా సెమినార్ పెడతా, చేయాల్సిన ఉద్యమకారులు అందరితో సెమినార్ పెడతా. కళ్ళు తెరవండి, కళ్ళు ఉన్న కబోజులం కాదు, మేలుకోవాలని కూడా చెప్తున్నా. అది ఒక అంశం, ఇది పర్సనల్గా అన్న చెప్పింది కూడా చెప్తున్నా. ఎందుకంటే ఏ పార్టీ కార్యకర్తలని కూడా మాట నేను ఎంతసేపు చెప్పిన దాంట్లో ఒకటి విభేదిస్తాను నేను. ఏంటంటే పువ్వాడ అజయ్ గారి కారు రాళ్ల దాడికి మొత్తం అద్దాలన్నీ పగిలిపోయినాయి, అది కూడా సొంతంగా వేసుకుంటారు ఎవరైనా? ఓకేనా. ఇప్పుడు ఆ ఏరియా మగ్దూర్ నంబర్ ఏరియా ముస్లిం ఏరియా. ఇంకో అంటే ఆ ఏరియాలో ఆయన ఎన్ని కట్టాలన్నా కనుక్కోండి. నేను ఇప్పుడు ఆ నుంచి వాళ్ళ దగ్గర నేను మీకు నెంబర్ ఇస్తే మాట్లాడండి. పువ్వాడ నాగేశ్వర చేసిన అరాచకాలు ఎన్ని, వాళ్ళ కొడుకు చేసిన అరాచకాలు ఎన్ని కబందాస్తాలుతున్నా. పువ్వాడ నాగేశ్వరరావు గారు ఒక కమ్యూనిస్ట్ నాయకుడు, ఆయన కడుపులో చెడబుట్టిండు. అజయ్ కుమార్ గారు, పువ్వాడ అజయ్ కుమార్ చెడబుట్టిండు, దుర్మార్గుడు. మమతా కాలేజీ కూడా ఆ అక్రమ కట్టడమే, అది అక్రమ కట్టడమే. ఒక కమ్యూనిస్ట్ నాయకుడు, ఒక కమ్యూనిస్ట్ నాయకు బిడ్డ పువ్వాడ నాగేశ్వర గారు సుశీలమే అంతా. మేము కూడా ఎర్రజెండ కింద పనిచేసినాం కాబట్టి వాళ్ళ భావజాలం వేరు, ఈయన భావజాలం వేరు. పువ్వాడ నాగేశ్వర ఓడడం కారణం ఏంటి? ఆయన అరాచకాలు, బెదిరింపులు, గొడవలు, కొట్టలేదా? పట్టపగల కొట్లాడ కాలేదా? ఒక ఉద్యమకారురాలు యాసిన్ బేగం అనే సోదరి మనేడు, మా టీఆర్ఎస్ మహిళా విభాగం నాయకురాలు, వారి భర్తను కొట్టించినటువంటి చరిత్ర ఆయన గురించి తెలియదు ఏముంది? ఏమైనా ఆయన ఉద్యమకాడా లేకపోతే ఏ పెద్ద అదే? కాకపోతే ఏంటంటే నోరు ఆ రోజు అదుపులో పెట్టుకున్నాం, ఈరోజు చెప్పాల్సిన పరిస్థితి ఉంది మనకు. కాబట్టి అక్కడ వ్యక్తిగతంగా జరిగింది, ఎక్కడ వ్యక్తిగతంగా ఏదైతే జరిగిందో అది లోకల్లోకి జరిగినటువంటి గొడవ. అంతేగాని మిగతా పోయిన నాయకులు ఎవడు కొట్టలే, ఎవరిని తలవలగలే, సోదా ఇవన్నీ కూడా ఎవరు ఏం చేయలేదు. ఒకవేళ అక్కడ గ్రూప్ తగాదాలంటే ఈతల 5 మందికి అవతల 5 మందికి దెబ్బలు తగ్గడము. రైట్. రాజనాథ్ గారు ఏంటి బీజేపీ స్టాండ్ ఏంటి హైడ్రా మీద? ఎందుకంటే సరే మీరు కూడా స్వాగతిస్తున్నారు, రఘునందన్ రావు గారు మాట్లాడుతున్నారు, కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు మాట్లాడుతున్నారు.